చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష రత్న, అలాగే వాస్తు విద్వాన్ బ్రహ్మశ్రీ డాక్టర్ భమిడపాటి రవికృష్ణ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. ముందుగా మీకు దసరా శుభాకాంక్షలు అండి. అందరికీ కూడా, సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా, మీకు అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. కృతజ్ఞతలు. దసరా పండుగ ఏదైతే ఉందో సంవత్సరంలో వచ్చేటటువంటి 4 నవరాత్రుల్లో కూడా అంటే శాక్తేయ పద్ధతులు అమ్మవారి గురించి ఒకవేళ మనం మాట్లాడుకుంటే ఈ దేవీ నవరాత్రులకే ఎక్కువ ప్రాచుర్యం ఉంది. ఎక్కువ మంది కూడా పాటించేటటువంటి పరిస్థితి ఉంటుంది. మిగతావన్నీ కొంత గుప్తంగా చేసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే దేవీ నవరాత్రులు ఎప్పుడైతే మనం మొదలు పెట్టామో జీవితంలో, అప్పటి వరకు జీవితం ఒక ఎత్తు, దాని తర్వాత జీవితం ఒక ఎత్తు అనేది వింటూ ఉంటామండి. అయితే 9 రోజులు ఆడవాళ్ళకు ఒకవేళ కుదరని పరిస్థితుల్లో అష్టమి, నవమి, దశమి వేడుకలను అయితే ఖచ్చితంగా ఘనంగా జరుపుకుంటారు. మరి ఈ 3 రోజులు ఖచ్చితంగా చేసుకోవాల్సినటువంటి ఆరాధన ఏమిటి, అమ్మవారికి ఎలా శరణు వేడాలి ఇత్యాది విషయాలు మీ ద్వారా. సంతోషం. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మ ఇక్కడ తండ్రి తల్లి 2 గురించి మాట్లాడుకుంటే, ప్రకృతి పురుషుడుగా మనం భావించినట్లయితే ఈ శరన్నవరాత్రుల్లో వచ్చేటటువంటి దేవీ నవరాత్రులు ప్రధానంగా విశేషంగా అంటే తప్పనిసరిగా ఇవి పాటించిన వారికి మానసిక చింతన పోయి సుఖంగా ఉంటారు అన్నది ప్రధాన అంశం అండి. ఇక ఆ తర్వాత వారి యొక్క కష్టాన్ని బట్టి, వారు చేసే ప్రయత్నాన్ని బట్టి ఆ ప్రయత్నాలు సఫలీకృతమై అభివృద్ధి చెందుతారనేది 2వ మాట. మనం ఈ 2 పక్కన పెడితే, అంటే మన యొక్క మానసిక చింతన ఏదైతే ఉందో అది పోవడం, 2వది మన ప్రయత్నం సఫలీకృతం అవడంతో పాటు మన యోగాలు కొన్ని ఉంటాయి. ఆ యోగాల్ని కూడా మార్చగలిగే శక్తి కేవలం అమ్మకే ఉన్నది అనేది 3వ అంశం. తప్పనిసరిగా ఒక అంశాన్ని మనం తీసుకుంటే, మీరు ఇప్పుడు అన్నారు స్త్రీలు ఎటువంటి ఆరాధన చేయాలి అన్నప్పుడు, ఇక్కడ స్త్రీతత్వాన్ని ఎందుకు చెప్తున్నారు అంటే, పురుషుడిగా ఈశ్వరుడు కానివ్వండి, విష్ణుమూర్తి కానివ్వండి, బ్రహ్మ కానివ్వండి, తండ్రిగా ఎంతవరకు మనకు కోరికలు తీరుస్తారో మనం చెప్పలేము. కానీ అమ్మ తప్పనిసరిగా తన యొక్క సంతానమైనటువంటి మనందరి కోరికలు తీర్చడానికి కొంత కూడా విముఖత చూపించదు అని చెప్పి మనకి శాస్త్రవచనం. అందుకే తల్లి ప్రేమ. ఎందుకు? అమ్మ 3 రకాల శక్తులు కలిగి ఉంటుంది. తండ్రికి ఒక శక్తే ఉంటుంది, పరమాత్మకు ఒక శక్తే ఉంటుంది. మీరు వెళ్ళి నాకు సంపద కావాలంటే ఆయన సంపదని సృష్టించడు, సంపద కావాల్సినటువంటి మార్గాన్ని సృష్టిస్తాడు. మీకు ఒక ఉద్యోగం కావాలనుకోండి, ఉద్యోగానికి కావాల్సినటువంటి అవకాశాన్ని ఇస్తాడు, ఉద్యోగాన్ని ఇప్పించాడు. కేవలం తండ్రి యొక్క, పరమాత్మ యొక్క తత్వం అలా ఉంటుంది. అమ్మ అలా కాదు. అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారుల గన్నయమ్మ, కడుపారడి బుచ్చినయమ్మ, తన్నులో నమ్మిన వేల్పుటమ్ముల మనమ్ముల నుండెడి అమ్మ, దుర్గమాయమ్మ, కృతాబ్ధినిచ్యుత, కవిత్వ మహత్వ పటుత్వ సంపద. ఎంత చక్కగా పోతన గారి యొక్క వచనం అండి. అంటే కవిత్వ మహత్వ పటుత్వ సంపదలు. ఏమిటి మహత్వ పటుత్వ సంపదలను మనం కనుక తీసుకుంటే, మహత్వం ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి ఆవిడే. ఈ 3 శక్తులే మనం కలిగి ఉన్నాం. ఈ 3 శక్తులే మనని ఆవరించుకొని ఉంటాయి ఎప్పుడు కూడా. ఈ ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తుల్లో మనం అసలు క్రియాశక్తికి, ఇచ్ఛాశక్తికి ఎవరైతే మూలాధారమైనటువంటి అమ్మ ఉందో వాటికి జ్ఞానశక్తి ప్రధానాంశంగా మనం తీసుకుంటున్నాం. అంటే ఒక 10 నిమిషాల సమయం దొరికితే దేశ రాజకీయాల గురించి మాట్లాడుకోవచ్చు, ఇప్పుడు నేటి పరిస్థితి గురించి మాట్లాడుకోవచ్చు, ఇప్పటికి ఈ మధ్య రిలీజ్ అయిన సినిమా గురించి మాట్లాడుకోవచ్చు, ఇప్పుడు ట్రెండింగ్ క్రికెట్ గురించి మాట్లాడుకోవచ్చు, అమ్మవారి గురించి కూడా మాట్లాడుకోవచ్చు. అంటే దీన్ని యోగం అంటారు, జ్ఞాన సంపద. అంటే ఏ సమయానికి ఎలా ప్రవర్తించాలో, ఏం మాట్లాడాలో అమ్మ స్వరూపం, అమ్మ మనకు ప్రధానాంశంగా చెప్తూ ఉంటుంది. మీరైనా దుర్గాష్టమి, మహానవమి, విజయదశమిలో స్త్రీలు ప్రముఖంగా ఏం చేయాలి అంటే, అమ్మకి 2 ఇష్టం అండి. స్త్రీల ద్వారా తను చేయించుకునేటువంటి సేవల్లో ప్రధానంగా 2 ఇష్టం. ఒకటి అలంకారం ఇష్టం అమ్మ. స్త్రీ అంటేనే అలంకారం, అలంకారం అంటే స్త్రీనే. అలంకారానికి మరో రూపం చెప్తే స్త్రీకే చెప్తారు, పురుషులకు చెప్పరు. అమ్మకి
రకరకాలైనటువంటి పుష్పాలతో, రకరకాలైనటువంటి పుష్పమాలలతో, రకరకాలైనటువంటి ఆభరణాలతో అలంకారం చేస్తే చాలా ఇష్టం. కాబట్టి ఎవరైతే మహిళా మూర్తులు ఉన్నారో, స్త్రీలు ఉన్నారో, ఈ దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి వేడుకల్లో మీ ఇంట్లో ఉన్నటువంటి అమ్మవారి ఫోటో కానివ్వండి, లేదా విగ్రహం కానివ్వండి, సాధ్యమైనంత వరకు కొంచెం తేజోవంతంగా కనబడేట్టుగా, అమ్మవారు అందంగా కనబడేట్టుగా అలంకారానికి ప్రధానంగా పాత్రనివ్వండి. 2, కుంకుమార్చన చాలా విశేషం అండి. ఎందుకంటే స్త్రీ చేసేది సౌభాగ్యం కొరకు చేస్తుంది పూజ. సౌభాగ్యం అనేసరికి కేవలం భర్త నిండు నూరేళ్ళు జీవించి ఉండటమో, లేదా నుదుటిన కుంకుమ ఉండటమో, మెడలో మంగళసూత్రం ఉండటం కాదు. సౌభాగ్యము అంటే స్త్రీకి సౌభాగ్యం ఏమిటి? వివాహానంతరము మంచి భర్త లభించటం. అంటే భర్త ప్రేమగా చూసుకొని, ఆలనా పాలనా చూసుకొని, తనకు విలువనిచ్చి, తనకు ఒక స్థానాన్ని కల్పించి, తన హృదయంలో పెట్టుకునే భర్త లభించడం, ఇది సౌభాగ్యం. కొంతకాలం తర్వాత అనారోగ్యం లేనటువంటి సంతానం కలగడం సౌభాగ్యం. ఇది కూడా సౌభాగ్యం, సంతానం కూడా సౌభాగ్యం. అలాగే తన కుటుంబానికి, తన గృహానికి కావాల్సినటువంటి వనరులన్నీ చేకూరటం కూడా మనకు సౌభాగ్యంగా చెప్పుకుంటాం. అలాగే ఒక మంచి ఇల్లు ఉండటం, ఒక మంచి తిరగడానికి ఒక మంచి వాహనం ఉండటం, అలాగే కట్టుకోవడానికి మంచి వస్త్రాలు ఉండటం, అనారోగ్యం లేకపోవడం, బంధువులు ఇంటికి రావడం, బంధువుల ఇంటికి వీరు వెళ్ళడం, అంటే మన జీవితంలో జరిగే ప్రతి మంచి కూడా సౌభాగ్యమే. సౌభాగ్యం అంటే ఓన్లీ కుంకుమ, మంగళసూత్రాలు, నల్లపూసలు, మెట్టెలు కాదు. సౌభాగ్యం అంటే స్త్రీ తను ఒక పురుషుడి జీవితంలోకి ప్రవేశించాక అక్కడి నుంచి నిండు నూరేళ్ల వరకు కూడా పొందే ప్రతి సంతోషం కూడా సౌభాగ్యమే. ఈ సౌభాగ్యం కోసమే స్త్రీలు అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. మరి రకరకాల పుష్పాలు ఉన్నాయి. లక్ష్మీదేవికి గులాబీ పూలు అంటే ఇష్టం, అలాగే ఇంకో దుర్గా అమ్మవారికి మందార పూలు అంటే ఇష్టం. రకరకాల పుష్పాలు ఉన్నాయి. ప్రకృతిలో ఇవన్నీ లభించేవి. అవి కూడా ప్రకృతి నుంచి, స్త్రీతత్వం ఉన్నటువంటి వృక్షాల నుంచి వచ్చేవి. మనకి పురుషతత్వం ఉన్నటువంటి వృక్షాలు లేవు. అయితే మరి ఏం సమర్పించాలి అంటే పసుపు, కుంకుమ, ఈ 2 కూడా సుమంగళి ద్రవ్యాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. సుమంగళి ద్రవ్యాలు అంటే శుభాన్ని చేకూర్చేటటువంటి ప్రధానమైనటువంటి ద్రవ్యాలు ఏంటంటే పసుపు, కుంకుమ. అందుకే మనం ఏ శుభకార్యానికైనా ఒక లిస్ట్ రాయాలనుకోండి, మొట్టమొదట పసుపు, తర్వాత కుంకుమ, తర్వాతనే మిగిలినవన్నీ రాస్తాం. అది పసుపు కుంకుమ రాకుండా ఇంకేం రాయం. అంటే ఈ కుంకుమకి పసుపు ఎంత ప్రధానం అంటే మనం ప్రారంభించినటువంటి పని తప్పనిసరిగా విజయవంతం అవుతుంది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ అమ్మని ఎవరైతే స్త్రీలు లలితా సహస్రనామ కుంకుమార్చనో, లక్ష్మీ సహస్రనామ కుంకుమార్చనో, దుర్గా సహస్రనామాలో, రాజరాజేశ్వరి సహస్రనామం, వారికి నచ్చిన, వారికి వచ్చినటువంటి సహస్రనామంతో ఎవరైతే విధి విధానంగా ఈ 3 రోజులు కుంకుమార్చన చేస్తారో, మరి అది రాదండి మాకు అంటే పామరులకి సైతం మనం ఉపయోగపడేలాగా ఈ వీడియో ఒకవేళ చెప్పాలి అనుకుంటే, మనకి ఆదిశంకరాచార్యులు వారు అందించినటువంటి గొప్ప వరం ఏంటంటే శ్రీమాత్రే నమః అనే పదం. ఈ శ్రీమాత్రే నమః అనే ఈ 3 అక్షరాల యొక్క బీజాక్షర సంపుటిలో కొన్ని కోట్ల సహస్రనామాలు ఇమిడి ఉన్నాయి. ఎవరైతే ఈ యొక్క నామాన్ని, అంటే ఈ యొక్క సహస్రనామాలు రావు, చదవడం రాదు, నోరు తిరగదు, తెలుగు రాకపోవచ్చు, ఇంగ్లీష్ రాకపోవచ్చు, హిందీ రాకపోవచ్చు, అంటే ఏ భాష రాకపోవచ్చు, అటువంటి వారికి కేవలం శ్రీమాత్రే నమః, ఓం శ్రీ మాత్రే నమః అనే ఒక్క పదంతో ఎవరైతే కుంకుమార్చన చేస్తారో, ఓ 1000 సార్లు అనడానికి ఏముంది, ఎంతో సమయం పట్ట. గంటల తరబడి టీవీ చూస్తున్నాం, గంటల తరబడి సెల్ ఫోన్ చూస్తున్నాం. అమ్మవారిని చూస్తే ఏముంది, ఒక అరగంట సేపు, అరగంట సేపు ఓం శ్రీమాత్రే నమః అని గనక మనం పూజ చేయగలిగితే తప్పనిసరిగా మళ్ళీ శరన్నవరాత్రులు వచ్చేంత వరకు ఉన్నటువంటి ఈ 365 రోజుల కాలం కూడా మీకు ఏదైతే దుష్పరిణామాలు ఏర్పడాలో, యోగాలు ఏవైతే తప్పాలో, అంటే చెడు యోగాలు చాలా ఉంటాయి మనకి. 300 యోగాల్లో దాదాపు 260 యోగాలు చెడు యోగాలే ఉంటాయి మానవుడికి. ఈ 260 యోగాల వల్ల వచ్చేటువంటి అనర్థాలు ఏమున్నాయో, అరిష్టాలు ఏవైతే ఉన్నాయో, వాటన్నిటినీ కూడా తొలగించుకోవాలంటే కేవలం ఒకటే నామం
శ్రీమాత్రే నమః అమ్మవారిని ధ్యానం చేసుకో. అద్భుతం అండి. చాలా చాలా అంటే చాలా సులభతరంగా ఎలా చేసుకోవాలో ఒక్కొక్కళ్ళకి భయం వేసేస్తుంటుంది. పూజ అంటేనే భయం వేసేస్తుంది. అమ్మో! లలిత చదవాలంటున్నారు. లలిత ఏమో మరి ఎటువంటి పరిస్థితుల్లో తప్పులు చదవకూడదు. మరి ఎలాగండి మాకు రాదు అనుకునే వాళ్ళ కోసం ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది. వారి వారి శక్త్యానుసారం అమ్మవారి అనుగ్రహం చేత ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి విధానాన్ని పాటించుకుని ఈ 365 రోజులు ఇక్కడి నుంచి మొదలుకొని వాళ్ళ వాళ్ళ జీవితాల్లో చాలా శుభాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కగా మాకు వివరించినందుకు కృతజ్ఞతలండి. నమస్కారం.